దేవుని సంతానాన్ని సర్ప సంతానంగా మార్చేసింది దయ్యం. ఏమండి, ఈ రహస్యం ఎవరైనా చెబుతున్నారా? ఈ జనాన్ని బాగు చేయాలండి. 750 కోట్ల మందిలో 300 కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారండి ప్రపంచంలో. వాళ్ళందరూ ఏం చేస్తున్నారండి? వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబం, వాళ్ళ సంఘమే చూసుకుంటున్నారు. కానీ నాశనం అయిపోతున్న తమ చుట్టూ ఉన్న అనేక మంది సోదర సోదరీమణుల గురించి ఆలోచించడం లేదండి. ఈ మహాజ్ఞానం మీ దగ్గరికి వచ్చింది. దేవుడు మీతో చెప్పమన్న మాటలు చెబుతున్నాను. ప్రాణాత్మ మూలుగులలోనికి ప్రవేశించి మీ ఆలోచనల్ని మార్చటానికి జీవగ్రంథములోని జీవం కలిగిన మాటలు జీవాత్మమైన నీలో ప్రవేశిస్తే రేపటి నుంచి దేవుని కొరకు బ్రతకండి. ఈ పంజరం విడిచిపెట్టిన తర్వాత ఒక మహాలోకానికి చేతులు చాపుకున్న తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం. ఆయన ఒడిలోకి వెళదాం. ఆయన ఒడిలో తలవాల్చి నిద్రపోదాం.